ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న కపుల్స్‌లో ప్రెగ్నెన్సీ అనేది త్వరగా రావాలి అంటే వాళ్ళకి ఫెర్టైల్ పీరియడ్ కానీ, లేదంటే ఫెర్టైల్ విండో అని కానీ అంటాం. ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో రిలేషన్‌లో ఉండమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అసలు ఫెర్టైల్ పీరియడ్ అంటే ఏంటి అనే దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేత్ హాస్పిటల్, విశాఖపట్నం. జనరల్‌గా పీరియడ్ రావడానికి 2 వారాల ముందుగా అండం అనేది విడుదలవుతూ ఉంటుంది. సో, ఇలా విడుదలైన అండం అనేది 12 గంటల నుంచి 24 గంటల పాటు లైఫ్‌తో ఉంటుంది. సో, ఈ టైంలో గనక స్పెర్మ్స్‌కి ఎక్స్‌పోజ్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా భార్యాభర్తలు సెక్షువల్‌గా రిలేషన్‌లో ఉన్న తర్వాత వీర్య కణాలనేవి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో 3 నుండి 5 రోజుల వరకు లైఫ్‌తో ఉంటాయి. అంటే దానర్థం ఎగ్ రిలీజ్ అవ్వడానికి 3-5 రోజుల ముందుగా రిలేషన్‌లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందువల్ల అండం విడుదలవ్వటానికి ఒక 5 రోజుల ముందు, అండం విడుదలయ్యే రోజు, అలాగే అండం విడుదలైన తర్వాత 24 గంటలు. సో, ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ కనుక రిలేషన్‌లో ఉంటే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌నే ఫెర్టైల్ విండో కానీ, లేదా ఫెర్టైల్ పీరియడ్ కానీ అంటూ ఉంటాం. ఈ ఫర్టైల్ పీరియడ్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తూ 28 డేస్ సైకిల్ అనుకోండి. సో, ఆ డేట్‌కి 14 రోజుల ముందుగా అండం అనేది విడుదలవుతుంది. సో, అండం విడుదలయ్యే డేట్‌కి ఒక 5 రోజుల ముందు అంటే 9వ రోజు నుండి, విడుదలైన తర్వాత ఒక రోజు అంటే 15వ రోజు. సో, ఈ విధంగా 9వ రోజు నుండి 15వ రోజు ఈ పర్టిక్యులర్ పీరియడ్‌ని ఫర్టైల్ పీరియడ్ కింద క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సపోజ్ మీకు కనుక పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితే ఈ విధంగా ఫర్టైల్ పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది పాసిబుల్ కాదు కాబట్టి, ఇలాంటి కండిషన్స్‌లో మీరు 9వ రోజు నుండి అట్‌లీస్ట్ 2, 3 రోజులకు ఒకసారి నెక్స్ట్ పీరియడ్ వచ్చేంత వరకు కూడా రిలేషన్‌లో ఉన్నట్లయితే నేచురల్‌గా ఎగ్ రిలీజ్ అయినప్పుడు వీర్య కణాలు ఎక్స్‌పోజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఈ విధంగా ఫర్టైల్ పీరియడ్ కనుక క్యాలిక్యులేట్ చేసుకొని మీరు సెక్షువల్‌గా ఆ టైంలో రిలేషన్‌లో ఉండగలిగితే ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళతో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థాంక్ యూ.